అందరికీ నమస్కారం. మీరంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రాబోయే ఆగస్టు 3, 4, 5 మరియు 6వ తేదీలలో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులను తీసుకురాబోతున్నాయో ఆ ఫలితాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రస్తుతం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఏలినాటి శని, జన్మ రాహువు, అష్టమ కుజుడి ప్రభావాల నుండి ఎలా బయటపడాలో కూడా చర్చిద్దాం. ముఖ్యంగా ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ లాభస్థానంలోకి చంద్రుడు రావడం, 5వ ఇంట్లో గురుశుక్రుల కలయిక వంటి కొన్ని అద్భుతమైన యోగాలు ఉన్నాయి. కాబట్టి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఏ విషయంలో అదృష్టం పట్టబోతోంది, ఏ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆ ఇబ్బందుల నుండి బయటపడటానికి ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయాలో కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మాది ఒక చిన్న మనవి. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా టైప్ చేయండి. ఆ కన్య ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇక మనం ఫలితాల్లోకి వెళ్ళిపోదాం. మీలో చాలామంది ఇప్పుడు ఒక రకమైన మానసిక సంఘర్షణలో ఉన్నారని నాకు తెలుసు. ఒకవైపు అంతులేని బాధ్యతలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, ఇంకోవైపు మనసులో చెప్పలేని ఆందోళన, ఎటు వెళ్లాలో ఏం చేయాలో తెలియని ఒక గందరగోళ పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం ఆకాశంలో జరుగుతున్న ఒక పెద్ద గ్రహాల యుద్ధం. ఆ యుద్ధ కేంద్రం మీరే. అవును, ఈ విశ్వం మిమ్మల్ని పరీక్షిస్తోంది. ఎందుకంటే సాధారణమైన వాళ్లను విశ్వం పరీక్షించదు. అసాధారణమైన శక్తి ఉన్నవాళ్లనే అది అగ్నిపరీక్షకు గురిచేస్తుంది. మీరు అసాధారణమైనవారు కాబట్టే ఈ పరీక్ష మీకు వచ్చింది. మొదటగా మీ రాశికి 2వ ఇంట, అంటే మీ కుటుంబం, మీ డబ్బు, మీ మాటను శాసించే ఇంట్లో స్వయంగా కర్మకారకుడు, న్యాయమూర్తి అయిన శని భగవానుడు కూర్చున్నాడు. ఇది మామూలు విషయం కాదు. ఇది ఏలినాటి శనిలో చివరి, అత్యంత కీలకమైన దశ. దీన్నే పాదశని అంటారు. శని 2వ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? చేతికి డబ్బు అందినట్టే అంది, నీళ్లలా ఖర్చయిపోతుంది. మీరు రూపాయి సంపాదించడానికి 10 రూపాయల కష్టం పడాల్సి వస్తుంది. ఎన్నో ఏళ్లుగా దాచుకున్న డబ్బు కూడా ఏదో ఒక అనవసరమైన ఖర్చు రూపంలో కరిగిపోతూ ఉంటుంది. ఇంట్లో వాళ్లతో మాట్లాడితే మీరు ఒక మంచి మాట చెప్పినా అది వాళ్లకు ముల్లులా గుచ్చుకుంటుంది. వీడెప్పుడు ఇంత కఠినంగా మాట్లాడటం నేర్చుకున్నాడు అని మీ వాళ్లే మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. కుటుంబ బాధ్యతలు ఒక పెద్ద కొండలా మీ భుజాలపై కూర్చుంటాయి. అందరినీ చూసుకోవాలి, అందరి బాగోగులు పట్టించుకోవాలి, కాని చివరికి మీ బాధను పంచుకోవడానికి ఒక్కరు ఉండరు. ఇది శని పెట్టే పరీక్ష. డబ్బు విలువ తెలియాలని, మాట బలం తెలియాలని, బంధాల గొప్పదనం అర్థం కావాలని ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఇది శిక్ష కాదు, ఇది శిక్షణ. మిమ్మల్ని ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చే ఒక గొప్ప పాఠం. ఇది చాలదన్నట్టు మీ రాశికి 8వ ఇంట్లో, అంటే ఆయుష్షు, ఆకస్మిక సంఘటనలు, అవమానాలు, రహస్య శత్రువుల స్థానంలో అంగారకుడు, అంటే కుజుడు, గ్రహ సేనాపతి వచ్చి కూర్చున్నాడు. 8వ ఇల్లు ఒక అగాధం లాంటిది. అందులో కుజుడు ఉండటమంటే అగ్నిపర్వతం బద్దలవడానికి సిద్ధంగా ఉన్నట్టు. మీ లోపల అంతులేని కోపం, చెప్పలేని నిరాశ, ఎవరిమీదనో చూపించలేని ఆవేశం పేరుకుపోయి ఉంటుంది. చిన్న విషయానికే చిరాకు వస్తుంది. ఎదుటివాళ్లు ఒక మాటంటే వాళ్లని 100 మాటలు అనాలనిపిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు ఏమరుపాటుగా ఉంటారు. దీనివల్ల చిన్న చిన్న ప్రమాదాలు, గాయాలు అయ్యే అవకాశముంటుంది. మీ వెనుక మీ గురించే చెడుగా మాట్లాడేవాళ్లు ఎక్కువవుతారు. మీరు నమ్మిన వాళ్లే మీకు ద్రోహం చేసే అవకాశముంటుంది. ఇది మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది. నాకే ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుంది. మిత్రులారా, గుర్తుంచుకోండి, 8వ ఇంట్లో ఉన్న కుజుడు మీకు ఒక శక్తిని ఇస్తున్నాడు. ఆ శక్తిని విధ్వంసానికి వాడతారా, లేక మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వాడతారా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఆ కోపాన్ని, ఆవేశాన్ని మీ లక్ష్యం వైపు మళ్లించండి. ఆ శక్తిని వ్యాయామం రూపంలో బయటకు పంపండి. అప్పుడు అదే కుజుడు మీకు ఎవరూ ఊహించని ధైర్యాన్ని, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తాడు. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఈ 2 గ్రహాలు, అంటే 2వ ఇంట్లో ఉన్న శని, 8వ ఇంట్లో ఉన్న కుజుడు ఒకరినొకరు నేరుగా చూసుకుంటున్నారు. దీన్ని సప్తమ దృష్టి అంటారు. ఇది గ్రహయుద్ధాలలో అత్యంత తీవ్రమైనది. ఒక చల్లని మంచుకొండను, ఒక మండే అగ్నిపర్వతం ఎదురెదురుగా ఢీకొంటే ఎలా ఉంటుందో మీ పరిస్థితి ఇప్పుడు అలా ఉంది. ఒకవైపు శని మిమ్మల్ని ఆగు, ఆలోచించు, నెమ్మదిగా వెళ్ళు, ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యని వెనక్కి లాగుతుంటే, మరోవైపు కుజుడు ఇక నావల్ల కాదు, ఇప్పుడే తేల్చేయాలి, పరుగెత్తు, పోరాడు అని మిమ్మల్ని ముందుకు తోస్తున్నాడు. ఈ సంఘర్షణ మీ లోపల ఒక తుఫానును సృష్టిస్తోంది. డబ్బు విషయంలో ఏం చేయాలో పాలుపోదు. తొందరపడి అప్పు చేస్తే శని ఒప్పుకోడు. నెమ్మదిగా ఉంటే అవసరాలు కుజుడిలా తరుముకొస్తాయి. కుటుంబంలో ఒక సమస్య వస్తే ఓపికగా పరిష్కరిద్దామని శని అంటుంటే, ఆవేశంతో ఇప్పుడే తేల్చేయాలని కుజుడు రెచ్చగొడతాడు. ఫలితంగా సంబంధాలు దెబ్బతింటాయి, మనశ్శాంతి కరువవుతుంది. ఈ గ్రహాల దృష్టి ప్రభావం ఇక్కడితో ఆగిపోలేదు. 8వ ఉన్న కుజుడు తన 4వ చూపుతో మీ లాభస్థానాన్ని,
అంటే 11వ ఇంటిని చూస్తున్నాడు. దీనివల్ల స్నేహితులతో గొడవలు, మీరు నమ్మిన స్నేహితులే మిమ్మల్ని మోసం చేయడం, రావలసిన లాభాలు చివరి నిమిషంలో చేజారిపోవడం వంటివి జరుగుతాయి. తన 8వ చూపుతో మీ 3వ ఇంటిని, అంటే మీ ధైర్యస్థానాన్ని చూస్తున్నాడు. దీనివల్ల మీ ధైర్యం దుస్సాహసంగా మారుతుంది. అవసరం లేని విషయాల్లో తలదూర్చి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. తమ్ముళ్లతో, చెల్లెళ్లతో కూడా సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. చూశారా, మిమ్మల్ని 4 వైపుల నుండి ఈ గ్రహాలు ఎలా బంధించాయో? అయితే నేను ఇదంతా చెప్పింది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. యుద్ధక్షేత్రం ఎంత భయంకరంగా ఉందో తెలిస్తేనే యోధుడు దానికి తగ్గ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటాడు. మీరు యోధులు. ఈ గ్రహాల యుద్ధం మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు, ఒక వజ్రంలా మిమ్మల్ని తయారు చేయడానికి వచ్చింది. బొగ్గుమీద తీవ్రమైన ఒత్తిడి పడినప్పుడే అది వజ్రంగా మారుతుంది. మీపై ఇప్పుడు పడుతున్న ఈ ఒత్తిడి మిమ్మల్ని భవిష్యత్తులో ఒక వజ్రంలా ప్రకాశింపజేయడానికే. మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా ఒకటే, శని యొక్క ఓర్పును, కుజుడి యొక్క ధైర్యాన్ని కలపాలి. అదే మీ విజయ రహస్యం. ఎలాగో చెప్తాను వినండి. ఆర్థిక విషయాలలో కుజుడిలా ఆవేశపడి అప్పులు చేయకండి. శనిలాగా నెమ్మదిగా, ప్రతి రూపాయిని లెక్కపెట్టి, ప్రణాళికతో ఖర్చు చేయండి. ఇది శని నేర్పే ఓర్పు. కుటుంబంలో ఎవరైనా మిమ్మల్ని బాధపెడితే కుజుడిలా ఆవేశంతో సమాధానం చెప్పకండి. శనిలాగా మౌనంగా ఉండండి. సమయం వచ్చినప్పుడు ప్రేమగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇది శని నేర్పే సహనం. కాని మీ లక్ష్య సాధనలో, మీ హక్కుల కోసం పోరాడటంలో శనిలాగా వెనకడుగు వేయకండి. కుజుడిలా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఇది కుజుడు ఇచ్చే ధైర్యం. మీలో ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని మీ శత్రువుల మీద కాకుండా మీ బలహీనతల మీద చూపించండి. సోమరితనమీద, భయమీద, నిరాశమీద దాడి చేయండి. ప్రతి శనివారం హనుమంతుడికి నమస్కరించండి. ఆంజనేయుడు శని, కుజుడు ఇద్దరి ప్రభావాన్ని నియంత్రించగల ఏకైక శక్తి. హనుమాన్ చాలీసా చదవడం మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని తలచుకోండి. ఆయన కుజుడి ఆవేశాన్ని చల్లార్చే దైవం. అన్నింటికన్నా ముఖ్యంగా మీ మాటను అదుపులో పెట్టుకోండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు పెద్దలు. ఈ సమయంలో మీ నోరే మీకు మిత్రుడు, మీ నోరే మీకు శత్రువు. ప్రేమగా మాట్లాడటం నేర్చుకోండి. కోపం వస్తే 10 నిమిషాలు మౌనంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు దయచేసి ప్రాణమీదకు తెచ్చుకోవద్దు. మీ కుటుంబానికి మీరు కావాలి. మిత్రులారా, గుర్తుంచుకోండి, ఈ గ్రహాల యుద్ధం శాశ్వతం కాదు. ఇది ఒక తాత్కాలిక దశ మాత్రమే. ఈ పరీక్షలో నెగ్గి మీరు బయటకు వచ్చేసరికి డబ్బు విలువ తెలిసిన ఒక గొప్ప ఆర్థికవేత్తగా, మాట విలువ తెలిసిన ఒక గొప్ప వక్తగా, బంధాల విలువ తెలిసిన ఒక గొప్ప కుటుంబ పెద్దగా, జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగల ఒక గొప్ప యోధుడిగా మీరు రూపాంతరం చెందుతారు. ఈ కష్టం మిమ్మల్ని కాల్చడానికి రాలేదు. మీలోని మలినాలను కాల్చివేసి మిమ్మల్ని బంగారంలా మార్చడానికి వచ్చింది. మీ రాశి చిహ్నం కుండను తయారు చేయాలంటే మట్టిని తొక్కాలి, నీళ్లతో కలపాలి, చక్రంపై తిప్పాలి, ఆ తర్వాత నిప్పుల కొలిమిలో కాల్చాలి. అప్పుడే అది గట్టిపడి విలువైనదిగా మారుతుంది. మీరు ఇప్పుడు ఆ కొలిమిలోనే ఉన్నారు. భయపడకండి. ఈ వేడిని తట్టుకోండి. మీరు ఈ అగ్నిపరీక్ష నుండి ఒక అద్భుతమైన, శక్తివంతమైన వ్యక్తిగా బయటకు వస్తారు. ఆ నమ్మకంతో, ఆ ధైర్యంతో ముందుకు సాగండి. విజయమీదే. ఇక రాబోయే 4 రోజులు, ఆగస్టు 3, 4, 5, 6 వరకు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ అవకాశాలను అందిపుచ్చుకోవాలో మనం వివరంగా తెలుసుకుందాము. ఆగస్టు 3, కుంభరాశివారికి ఈ రోజు మీ ఆలోచనలు, మీ శక్తి అంతా మీ వృత్తి, ఉద్యోగం, సమాజంలో మీకున్న పేరు ప్రతిష్టల మీదనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది. చంద్రుడు మీ రాశికి 10వ ఇంట్లో సంచరించడం వలన పనిమీద మీకున్న శ్రద్ధ రెట్టింపు అవుతుంది. ఏదో సాధించాలి, అందరి మన్ననలు పొందాలి అనే తపన మీలో బలంగా ఉంటుంది. అయితే మీ రాశిలోనే రాహువు ఉండటం వలన కొన్నిసార్లు మీరు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అనే దానిపై కొద్దిగా గందరగోళం ఏర్పడవచ్చు. మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవాలనే కోరిక బలంగా ఉంటుంది. కాని ఆ మార్గంలో స్పష్టత లోపించవచ్చు. కంగారు పడకండి, ఇది తాత్కాలికమే. మీ 6వ ఇంట్లో ఉన్న సూర్యుడు, తిరోగమనంలో ఉన్న బుధుడు మీకు శత్రువులపై విజయాన్ని, పోటీలో నెగ్గే శక్తిని ఇస్తారు. మీపై కుట్రలు పన్నేవారు లేదా మీకు అడ్డు తగిలేవారు ఈ రోజు మీ ముందు నిలవలేరు. మీ తెలివితేటలతో వారిని సులభంగా అధిగమిస్తారు. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే, మీ రాశికి 2వ ఇంట్లో శని భగవానుడు తిరోగమనంలో ఉండటం వలన మాటలో కాస్త జాగ్రత్త అవసరం. మీరు మంచి ఉద్దేశ్యంతో మాట్లాడినా అది ఇతరులకు కఠినంగా అనిపించే అవకాశముంది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు ఓర్పు, నేర్పు చాలా ముఖ్యం. డబ్బు విషయంలో కూడా ఇది పొదుపు చేయాల్సిన సమయం. అనవసరమైన ఖర్చులు మీదకు రావచ్చు. కాబట్టి ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. వివాహితులైన వారు మీ భాగస్వామితో సంబంధంలో కొంత దూరాన్ని అనుభవించవచ్చు. 7వ ఇంట్లో కేతువు ఉండటం వలన ఇద్దరి మధ్య అకారణంగా ఒక రకమైన నిర్లిప్తత లేదా అపార్థాలు చోటు చేసుకునే అవకాశముంది. ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. ప్రేమలో ఉన్నవారికి మాత్రం ఈ రోజు అద్భుతంగా ఉంది. మీ 5వ ఇంట్లో గురువు, శుక్రుడు కలిసి ఉండటం వలన మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు.
ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తిరోగమన బుధుడి ప్రభావం వలన సమాచార మార్పిడిలో పొరపాట్లు జరగవచ్చు. వ్యాపారస్తులు తమ వ్యాపార భాగస్వాములతో సంబంధాలలో కొంచెం జాగ్రత్తగా మెలగాలి. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. విద్యార్థులకు ఇది ఒక వరం లాంటి రోజు. గురువు, శుక్రుడి అనుకూలత వలన చదువు మీద ఏకాగ్రత బాగా పెరుగుతుంది. కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం అజాగ్రత్త వద్దు. 8వ ఇంట్లో కుజుడు ఉండటం వలన చిన్న చిన్న గాయాలు, అనారోగ్యాలు, వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. ఆగస్టు 4 కుంభరాశివారికి ఈ రోజు కూడా మీ దృష్టి ఎక్కువగా మీ వృత్తి జీవితంపైనే ఉంటుంది. నిన్నటిలాగే చంద్రుడు మీ 10వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీలో కార్యాచరణను, లక్ష్య సాధన పట్ల పట్టుదలను పెంచుతుంది. మీరు మీ పనిలో నిమగ్నమై ఉంటారు. మీ బాధ్యతలను పూర్తి చేయడంలో ముందుంటారు. సమాజంలో మీ గౌరవాన్ని పెంచుకోవడానికి ఇది సరైన సమయం. అయితే మీ రాశిలో ఉన్న రాహువు 2వ ఇంట్లో ఉన్న శని కారణంగా మీరు తీసుకునే నిర్ణయాల పట్ల స్పష్టతతో ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, కుటుంబపరమైన విషయాలలో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. ప్రశాంతంగా ఆలోచించి అడుగు ముందుకు వేయండి. మీ మాట తీరు మీ సంబంధాలను నిలబెడుతుంది లేదా దెబ్బతీస్తుంది. కాబట్టి మృదువుగా ఆలోచించి మాట్లాడటం నేర్చుకోండి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు కూడా సానుకూలంగానే ఉంటుంది. మీ 6వ ఇంట్లో ఉన్న సూర్యుడు మీకు పనిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. సహోద్యోగుల నుండి మీకు సహాయం లభించినా కొందరితో విభేదాలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోండి. వ్యాపారస్తులు ఈ రోజు తమ వ్యాపార విస్తరణ గురించి ఆలోచించవచ్చు. కాని భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు 7వ ఇంట్లో ఉన్న కేతువు ప్రభావాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి విషయాన్ని పారదర్శకంగా ఉంచడం మంచిది. ఆర్థికంగా డబ్బు చేతికి అందినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. శని ప్రభావం వలన పొదుపు చేయడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కాని ప్రయత్నించడం మానవద్దు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం కోసం మీరు కొంత త్యాగం చేయాల్సి రావచ్చు. మీ మాటల ద్వారా ఎవరిని నొప్పించకుండా చూసుకోవడం మీ బాధ్యత. వివాహిత జంటలు ఒకరికొకరు మానసిక మద్దతుగా నిలవాలి. కేతువు ప్రభావం వలన మీ భాగస్వామికి ఒంటరిగా గడపాలని అనిపించవచ్చు. వారిని అర్థం చేసుకుని వారికి కావలసినంత సమయాన్ని ఇవ్వండి. ప్రేమికులకు ఈ రోజు కూడా ఎంతో అనుకూలంగా ఉంది. మీ 5వ ఇంట్లో ఉన్న గురుశుక్రుల కలయిక మీ ప్రేమ జీవితంలో మాధుర్యాన్ని నింపుతుంది. పెళ్లి గురించి ఆలోచించేవారికి ఇది మంచి సమయం. విద్యార్థులు తమ ఏకాగ్రతను కోల్పోవద్దు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. 8వ ఇంట్లో ఉన్న కుజుడు హఠాత్తుగా కొన్ని ఆరోగ్య సమస్యలను లేదా ఒత్తిడిని కలిగించవచ్చు. ముఖ్యంగా రక్త సంబంధిత సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆగస్టు 5 కుంభరాశివారికి ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఎందుకంటే చంద్రుడు తన రాశిని మారుస్తున్నాడు. రోజు మొదటి భాగంలో చంద్రుడు మీ 10వ ఇంట, వృశ్చిక రాశిలో ఉంటాడు. కాబట్టి మీ దృష్టి పని, బాధ్యతల మీద ఉంటుంది. మీరు మొదలుపెట్టిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కాని మధ్యాహ్నం తర్వాత చంద్రుడు మీ లాభస్థానమైన 11వ ఇంట్లోకి, ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. రోజు 2వ భాగం నుండి మీకు అన్ని వైపుల నుండి శుభవార్తలు అందే అవకాశముంది. మధ్యాహ్నం వరకు ఉద్యోగస్తులు తమ పనులపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. కొంచెం ఒత్తిడి, పని భారమున్నా దానిని పూర్తి చేయగలరు. వ్యాపారస్తులు కూడా ముఖ్యమైన నిర్ణయాలను ఉదయం పూట కాకుండా మధ్యాహ్నం తర్వాత తీసుకోవడం మంచిది. మధ్యాహ్నం నుండి పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీ ఆర్థిక స్థితిలో మంచి మెరుగుదల కనిపిస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం, లేదా రావలసిన డబ్బు చేతికి అందడం వంటివి జరగవచ్చు. స్నేహితులు లేదా పెద్ద సోదరుల ద్వారా మీకు ఆర్థిక సహాయం లేదా మంచి సలహాలు లభించవచ్చు. కుటుంబంలో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారుతుంది. సాయంత్రం కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. వివాహితులకు కూడా ఇది మంచి సమయం. మీ భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోయి ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది. కలిసి బయటకు వెళ్లడానికి లేదా భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. ప్రేమికుల ఆనందానికి అవధులు ఉండవు. 5వ ఇంట్లో ఉన్న గురుశుక్రులకు 11వ ఇంట్లోకి వచ్చిన చంద్రుడి మద్దతు తోడవడంతో మీ ప్రేమ జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. మీ సంబంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలు చేస్తారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా ఉంటారు. గ్రూప్ స్టడీస్ చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎప్పటిలాగే జాగ్రత్త అవసరం. 8వ ఇంట్లో ఉన్న కుజుడి ప్రభావాన్ని మరచిపోవద్దు. ఉత్సాహంలో, ఆనందంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు, ఎత్తు ప్రదేశాలలో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. మొత్తమీద రోజు మొదటి భాగం కొంచెం శ్రమతో కూడుకున్నా 2వ భాగం మీకు ఎంతో ఆనందాన్ని,
లాభాలను తెచ్చిపెడుతుంది. ఆగస్టు 6 కుంభరాశివారికి ఈ రోజు మీ పాలిట ఒక అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు. చంద్రుడు మీ లాభస్థానమైన 11వ ఇంట్లో పూర్తిరోజు సంచరించడం వలన మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ కోరికలు, ఆశయాలు నెరవేరే దిశగా అడుగులు పడతాయి. మానసికంగా చాలా ఉత్సాహంగా, సానుకూలంగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. మీ సోషల్ సర్కిల్ పెరుగుతుంది. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. పాత స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. ఆర్థికంగా ఈ రోజు చాలా బలంగా ఉంటుంది. వివిధ మార్గాల నుండి ధన లాభం కలుగుతుంది. మీరు ఊహించని విధంగా డబ్బు చేతికి అందవచ్చు. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద ఆర్డర్లు రావడం, లాభాలు పెరగడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు అందే అవకాశముంది. మీ పనికిపై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. మీ ఆలోచనలను, ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. వివాహితులు తమ భాగస్వామితో ఎంతో ఆనందంగా గడుపుతారు. 7వ ఇంట్లో ఉన్న కేతువు ప్రభావం ఉన్నప్పటికీ చంద్రుడి అనుకూల సంచారం వలన ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ప్రేమికులకు ఇది స్వర్ణయుగం లాంటిది. మీ 5వ ఇంటి అధిపతి బుధుడు తిరోగమనంలో ఉన్న 5వ ఇంట్లో ఉన్న గురువు, శుక్రుడు, 11వ ఇంట్లో ఉన్న చంద్రుడి కలయిక మీ ప్రేమకు రెక్కలు తొడుగుతుంది. మీ బంధం చాలా దృఢంగా మారుతుంది. విద్యార్థులు తాము చదివిన చదువులో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. పరీక్షలలో మంచి మార్కులు వస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో కూడా ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత వలన శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయినప్పటికీ 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకుని అతి ఉత్సాహానికి పోకుండా అన్ని విషయాలలోనూ, ముఖ్యంగా ప్రయాణాలలో జాగ్రత్త వహించడం శ్రేయస్కరం. మొత్తమీద ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీ లక్ష్యాలను సాధించడానికి ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ రాశికి ప్రస్తుతం ఏలినాటి శని చివరి దశ నడుస్తోంది. అలాగే జన్మ రాహువు కూడా ఉన్నాడు. దీనివల్ల కొన్నిసార్లు ఆర్థికంగా ఒత్తిడి, కుటుంబంలో చిన్న చిన్న మాటపట్టింపులు, మనసులో ఏవేవో అనవసరమైన ఆలోచనలు, గందరగోళం రావడం సహజం. వీటికి కంగారు పడకుండా చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలు, మంచి ఉపశమనం దొరుకుతుంది. అన్నింటికంటే ముఖ్యమైన, తేలికైన పరిహారం ఆంజనేయ స్వామిని ఆరాధించడం. ప్రతి శనివారం దగ్గరలో ఉన్న హనుమంతుడి గుడికి వెళ్లి మీ శక్తి కొలది నూనెతో దీపం పెట్టండి లేదా కనీసం మనస్ఫూర్తిగా ఓ దండం పెట్టుకోండి. హనుమాన్ చాలీసా చదవడం అనేది మీకు ఒక రక్షణ కవచలా పనిచేస్తుంది. అలాగే శనివారం నాడు పేదవాళ్లకు, అవసరంలో ఉన్నవాళ్లకు అన్నం పెట్టడం లేదా నల్ల నువ్వులు, నల్ల బట్టలు లాంటివి దానం చేయడం వల్ల శని భగవానుడు శాంతించి మీ కష్టాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఇక మీ రాశిలోనే ఉన్న రాహువు వల్ల కలిగే గందరగోళానికి, 7వ ఇంట్లో ఉన్న కేతువు వల్ల బంధాలలో వచ్చే దూరానికి కూడా మంచి పరిహారాలు ఉన్నాయి. రాహువు శాంతించాలంటే పరమేశ్వరుడిని ఆశ్రయించాలి. రోజూ ఓం నమః శివాయ అని మనసులో అనుకోవడం లేదా సోమవారం శివాలయానికి వెళ్లడం చాలా మంచిది. అలాగే కేతువు ప్రభావం తగ్గాలంటే వినాయకుడిని పూజించాలి. ఏ పని మొదలుపెట్టే ముందైనా ఓం గం గణపతే నమః అని స్మరించుకుంటే చాలు, అడ్డంకులు తొలగిపోతాయి. వీటన్నిటికంటే ఒక అద్భుతమైన పరిహారం ఏమిటంటే వీధి కుక్కలకు రోజూ ఆహారం పెట్టడం. కుక్కలకు సేవ చేయడం వల్ల రాహుకేతువుల దోషాలు చాలా తేలికగా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. అలాగే 8వ ఇంట్లో ఉన్న కుజుడి కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం. వీలైతే మంగళవారం రోజు ఎర్రటి పువ్వులు సమర్పించడం మంచిది. కోపాన్ని తగ్గించుకుంటే కుజుడి ప్రభావం దానంతటా అదే తగ్గుతుంది. చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పూజలు, పరిహారాల కన్నా మన ప్రవర్తన చాలా ముఖ్యం. మీ మాట తీరును మార్చుకుని అందరితో ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నించండి. తల్లిదండ్రులను, ఇంట్లో పెద్దవారిని గౌరవంగా చూసుకోవడం అన్ని గ్రహదోషాలను తొలగించే గొప్ప పరిహారం. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. గ్రహాలు మనకు దారిని మాత్రమే చూపిస్తాయి. ఆ దారిలో ధైర్యంగా నడవాల్సింది మనమే. భగవంతుడిపై భారం వేసి మీ పని మీరు నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళండి. ఎలాంటి కష్టమొచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. ధైర్యంగా ఉండండి, అంతా మంచే జరుగుతుంది. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.